శుభోదయం అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 16 తిథులు, 12 రాశులు. వీటన్నిటి మధ్యలో మన జాతకం ఇమిడి ఉంటుంది. పుట్టిన సమయం, తేదీ, ప్రదేశాన్ని బట్టి మన నక్షత్రాలు నిర్ణయింపబడతాయి. నక్షత్రం మారితే జాతకమే మారుతుంది. ఒక్కో నక్షత్రంలో 4 పాదాలుంటాయి. ఈ పాదాలను బట్టి రాశులు నిర్ణయిస్తారు. ఇలా ఒకదానికొకటే సంబంధం ఉంటుంది. మీ పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి మీ జాతకం ఉంటుంది. నిత్యం మనకు జరిగే మంచి చెడు అన్ని కూడా గ్రహాలిచ్చే ఫలితాలే. ప్రస్తుతం మీ జాతకం ఎలా ఉందో, మీకు అనుకూలమేంటి, ప్రతికూలమేంటి, మీరు ఎదుర్కొంటున్న సమస్యలను దూరం చేసుకోవడం ఎలా, అన్నింటి అభివృద్ధి కోసం ఏం చేయాలి, మీ జాతకంతో పాటు మీ సమస్యలకు చక్కని పరిష్కారం చూపించేందుకు భవిష్యాచార్య డాక్టర్ నరసింహాచార్యులు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీకు మీ జాతకం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటే వెంటనే మీ పుట్టిన తేదీ, సమయంతో పైన డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్కారం గురుగారు. ముందుగా ఇవాళ శుభాశుభ సమయాల గురించి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజమాత్రే నమః. G24 గంటల ప్రేక్షకులకు అదృష్ట శుభోదయం. స్వస్తి శ్రీ చాంద్రమానేన ప్రభవాది శ్రీ విజయనామ సంవత్సరం వైశాఖ మాసం ఉత్తరాయణం వసంత ఋతువు. ఈరోజు మే 23వ తేదీ గురువారం. త్రయోదశి సాయంత్రం 4 గంటల 20 నిమిషాల వరకు. ఈరోజు స్వాతి నక్షత్రం రాత్రి 1 గంట 24 నిమిషాల వరకు. వర్జం ఉదయం 8 గంటల 44 నిమిషాల నుంచి 10 గంటల 12 నిమిషాల వరకు. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుంచి 3 గంటల వరకు. ఇక దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 55 నిమిషాల నుంచి 10 గంటల 47 నిమిషాల వరకు. ఇక తిరిగి మధ్యాహ్నం 3 గంటల 6 నిమిషాల నుంచి 3 గంటల 58 నిమిషాల వరకు. ఇక ఈరోజు అదృష్ట సమయం ఉదయం 11 గంటల నుంచి 11 గంటల 50 నిమిషాల వరకు. తిరిగి సాయంత్రం 5 గంటల 45 నిమిషాల నుంచి 6 గంటల 20 నిమిషాల వరకు. ఈ అదృష్ట సమయంలో నిత్య దైనందిక జీవితంలో భాగంగా దీపారాధన, దైవారాధనతో మీ నిత్య కార్యక్రమాలను ఆరంభించండి. ఈరోజు అన్ని రాశుల వారికి అత్యంత యోగ్యమైనటువంటి కాలంగా మారబోతోంది. ఓకే, ఇవాల్టి రోజు విశిష్టతలు చెప్పండి. ఈరోజు గురువారం, లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క పుట్టినటువంటి నక్షత్రం, తిథి. ఈరోజు నృసింహ జయంతి. తప్పనిసరిగా మీకు అందుబాటులో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క దర్శనం ఈరోజు మీకు విశేష భాగ్యప్రదాయం. తప్పనిసరిగా అన్ని రాశుల వారు మీకు దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి. అవకాశం ఉంటే కరావలంబ స్తోత్ర పారాయణం చేయండి. తప్పనిసరిగా మీ ఇంట్లో కనుక లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన ఉన్నట్లయితే చక్కగా వారికి పానకం, వడపప్పు నైవేద్యాన్ని సమర్పించండి. ఈరోజు క్రయ విక్రయాలకు అనుకూల కాలం. తర్వాత కోర్టు వాయిదాలు కొద్దిగా ప్రతికూల ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. రాజకీయ నాయకులకు, రాజకీయ విశ్లేషకులకు నోటి ద్వారా వచ్చేటువంటి అధిక చేటు ఎక్కువగా ఉంటుంది. ఈరోజు తప్పనిసరిగా కొన్ని తీర్పులు ప్రజారంజకంగా ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి. అట్లాగే వాహన ప్రమాదాలు నిర్విరామంగా జరుగుతూనే ఉంటాయి. ఈరోజు ఖమ్మం, నెల్లూరు, ఒంగోలు, కరీంనగర్, కర్నూలు, శ్రీశైలం, తిరుపతి ప్రాంతాల్లో సగటున వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు శుభ సమయంలోనే ప్రయాణాలు చేయండి. మీకు ప్రయాణం కూడా ఆనందకరంగా సాగుతుంది. ఓకే గురుగారు, ఫస్ట్ కాలర్ తో మాట్లాడదాం. గోదావరి నుంచి సాయి కిరణ్ గారు మాట్లాడుతున్నారు. సాయి కిరణ్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14 ఓకే 14/6/1995 మేడం. 95 1995 మేడం. అదే అండి, సమయం చెప్పండి. 5:15 మేడం. ఉదయమా సాయంత్రమా? ఉదయం మేడం. ఓకే అండి, మాట్లాడండి గురుగారు తోటి. చెప్పు సాయి కిరణ్. నమస్కారం గురుగారు. ఏం చేస్తున్నావు నువ్వు? నమస్కారం గురుగారు. 95లో పుట్టినటువంటి నీ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా 6 మాసాల నుండి మానసిక ఎదుగుదల ఆగిపోయింది. తీసుకున్న నిర్ణయం, చేస్తున్న పనికి పూర్తిగా వైరుధ్య భావం కనబడుతుంది. సో మీ ఆలోచన విధానం 100% ఆమోదయోగ్యమైనది కాదు. విద్యారంగంలో పూర్తిగా దృష్టి సారించడం వల్ల మీకు ఉత్తమ ఫలితాలు వస్తున్నాయి. సాధ్యమైనంత వరకు మీకు ఆగస్టు 16వ తారీఖు నుంచి 7 సంవత్సరాల కాలం అనుకూలంగా ఉంది.
తప్పనిసరిగా ఆ సమయంలో మీరు చేసేటువంటి ప్రతి ఒక్క పని కూడా మీకు అనుకూలంగా మారుతుంది. మీరు తీసుకున్న నిర్ణయం తప్పు, ఆలోచన విధానం మార్చండి, మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే గురుగారు, తర్వాత కాలర్ సిరిసిల్ల నుంచి సునీత గారు మాట్లాడుతున్నారు. సునీత గారు నమస్తే అండి. నమస్కారం సార్. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఏప్రిల్ 20, 1975. 75. సమయం సమయం తెలియదు మేడం. ఏంటండి? తెలియదు మేడం సమయం. తెలీదు. ఓకే అండి, మాట్లాడండి గురుగారితో. 75 లో పుట్టినటువంటి సునీత గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ రీత్యా మీకు అదృష్టంతో కూడినటువంటి భవిష్యత్తు నవంబర్ 14వ తారీఖు నుంచి అనుకూల కాలంగా ఉంది. కొద్దిగా వైవాహిక జీవితం కొంత ఇబ్బందులుగా ఒడిదుడుకుల పాలవుతుంది. అట్లాగే మానసిక అనారోగ్య వాతావరణం ఏర్పడుతుంది. ప్రతి పనికి కూడా ఆటంకం జరుగుతూ ఇంటిలో ఉన్నటువంటి ఒక వాస్తు లోపాలు కొంత ఇబ్బందికరంగా మారినాయి. తప్పనిసరిగా మీ ఇంటి యొక్క వాస్తు లోపాలు చూపించండి. అవకాశం ఉన్నంత వరకు మీ ఇంటిలో నక్షత్ర మూలిక తైలంతో దీపారాధన చేయండి. తప్పనిసరిగా మీకు మంచి ఫలితాలు వస్తాయి. 40 రోజుల పాటు ఈ దీపారాధన చేయడం ద్వారా మీకు రాబోయేటువంటి నెలలు మీకు అనుకూలంగా మారతాయి. మంచి భవిష్యత్తు ఉందని చెప్పవచ్చు. ఓకే అండి, తర్వాత కాలర్ వైజాగ్ నుంచి లక్ష్మి గారు మాట్లాడుతున్నారు. లక్ష్మి గారు నమస్తే అండి. హలో, లక్ష్మి గారు చెప్పండి, ఎవరి గురించి మా తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప గురించి అండి. 90 డేట్ ఆఫ్ బర్త్. ఓకే 90 అండి. ఓకే అమ్మా, సమయం చెప్పండి. 14th November 4:30 అండి. ఓకే అండి, ఎర్లీ మార్నింగ్. మీ బాబు పేరేంటండి? పూర్ణిమ అండి. పాప ఓకే చెప్పండి, మాట్లాడండి గురుగారితో. హలో, 90లో పుట్టినటువంటి మీ పూర్ణిమ జాతక రీత్యా మరి ఇప్పుడున్న పరిస్థితిలో మరి కొన్ని వివాహం చేయడం అనేటువంటిది 100% ఉత్తమం. లేని పక్షంలో కొంత ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ప్రగాఢంగా కనపడుతున్నాయి. సో విద్యాగంధం పూర్తిగా వారికి శరీరానికి వంట పట్టినట్టుగా లేదు. కానీ చదువుకోవాలన్న ఆసక్తి వారికి పరిపూర్ణంగా ఉన్నప్పటికీ కొన్ని గ్రహ స్థితుల కారణం చేత విద్యకు అంతరాయం కలిగేటువంటి వాతావరణం కనబడుతుంది. సో ఇక్కడ జూలై 13వ తారీఖు తర్వాత ఫర్దర్ స్టడీస్ వైపు కానీ వివాహం వైపు కానీ ఏ రంగంలో ప్రయత్నించినప్పుడు అనుకూలంగా ఉంది. తప్పనిసరిగా అదృష్ట మూలికా ధూపంతో కొద్దిగా మానసిక ప్రశాంతతని కలిగించండి. అవకాశం ఉన్నంత వరకు మీకు దగ్గరలో ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి వారి యొక్క దేవాలయంలో అభిషేకాది కార్యక్రమాలు చేయించడం ద్వారా కొద్దిగా మానసికోల్లాసాన్ని పొందుతూ విద్యా వ్యాపారం కొద్దిగా అనుకూలంగా మారే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఓకే గురుగారు, నెక్స్ట్ కాలర్ కరీంనగర్ నుంచి అశోక్ గారు మాట్లాడుతున్నారు. అశోక్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 30 June 1986. ఓకే, సమయం మార్నింగ్ 4 o'clock. ఓకే అండి, అశోక్ గారు చెప్పండి, మాట్లాడండి గురుగారితో. మా జాబ్ ఎప్పుడు వస్తుందో తెలుసుకుందాం అనుకుంటాను. మా ఎంసీఏ కంప్లీట్ చేసాం. 86లో పుట్టినటువంటి అశోక్ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా మీకు భవిష్యత్తు అదృష్టం రెండు కూడా 2014 ఫిబ్రవరి 12వ తారీఖు నుంచి మాత్రం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అంతవరకు ఎటువంటి నూతన కార్యరంగ ఆరంభాలు కానీ నూతన ప్రయత్నాలు కానీ చేసినా అవి విఫలమయ్యేటువంటి పరిస్థితులు గతులు కనబడుతున్నాయి. దైవబలంతో పాటు ఆత్మబలాన్ని మీరు పరిపూర్ణంగా పెంచుకునే ప్రయత్నం చేయాలి. సో తరచూ వాహన విషయాలు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. సాధ్యమైనంత వరకు మీరు ఇంటిలో నిద్రలేచి ప్రాతకాలంలో స్నానం చేసి ఆదిత్య హృదయం పారాయణం కానీ లేకపోతే రవి మూలిక ధూపం కానీ మీరు వేయగలిగినట్లయితే మీకు మంచి ఫలితాలు ఉంటాయి. తప్పనిసరిగా మీకు భవిష్యత్తు 2014 ఫిబ్రవరి నెల నుంచి అనుకూలంగా ఉంది. ఈలోపు సాధారణ ఫలితాలు మాత్రమే ఉంటాయి. అట్లాగని ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి మాత్రం లేదు అని చెప్పవచ్చు. ఓకే అండి, తర్వాత కాలర్ జగన్నాథం గారు మాట్లాడుతున్నారు హైదరాబాద్ నుంచి. జగన్నాథం గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? కుమారుడు మేడం. పేరు చెప్పండి. మంజునాథ. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ సమయం చెప్పండి. 4/10/1984 మేడం. ఓకే, ఉదయము 9 నుండి 9:30 మధ్య. 9 నుండి 9:30 మధ్య. ఓకే అండి, జగన్నాథం గారి మంజునాథ్ వాళ్ళ అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. నమస్కారం జగన్నాథ్ గారు. నమస్తే గురుజీ. నమస్తే. ప్రోగ్రామ్ చూస్తున్నారా? రోజు చూస్తున్నాం సార్. చాలా నెలల నుంచి చూస్తున్నాము. ఇన్నాళ్ళకి తగులుకోండి సార్. ఇదే అదృష్టం అనుకున్నాము ఈ రోజు. సరే, అదృష్టం అదే కంటిన్యూ చేయండి. మనం చెప్పాం కదా, ప్రతిసారి చూస్తున్నాం 84లో పుట్టిన వారికి ఏ నెలల నుంచి అనుకూలంగా ఉంటుందో మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం.
మరి మీ బాబు యొక్క జాతక రీత్యా 84లో పుట్టినటువంటి వారి డేట్ ఆఫ్ బర్త్ రీత్యా అక్టోబర్ 20వ తారీఖు నుంచి అనుకూల వాతావరణంగా మారుతోంది. ప్రస్తుతం అయితే పూర్తిగా అస్థిరత్వ భావంతో ఉన్నారు. చేస్తున్నటువంటి పనిపై పూర్తిగా అనాసక్తి కలుగుతుంది. సాధ్యమైనంత వరకు వారికి తెల్ల జిల్లేడుతో చేసినటువంటి గణపతి ఆరాధన చేయడం ద్వారా మంచి అనుకూలంగా ఉంది. అలా విగ్రహం దొరకని పక్షంలో బుధమూలిక శాంతి ధూపాన్ని వేయడం ద్వారా కొద్దిగా అనుకూల వాతావరణం ఉంటుంది. తప్పనిసరిగా ఆ దిశగా ప్రయత్నం చేయండి. అక్టోబర్ 20వ తారీఖు నుంచి 17 సంవత్సరాల కాలం అనుకూలంగా ఉంది. అధైర్యపడాల్సిన అవసరం లేదు. రాబోయేవన్నీ మంచి రోజులే అని చెప్పవచ్చు. ఓకే గురువు గారు, ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. అదృష్టం కార్యక్రమంలో ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరి కొంతమంది కాలర్స్ తో మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్. కాలర్ రెడీగా ఉన్నారు. వినోద్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కడప నుంచి. వినోద్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. 1986 జూలై 6 ఓకే. అమావాస్య ఆదివారం రాత్రి 9 గంటలకు పుట్టా మేడం. రాత్రి 9 గంటలకి. ఓకే అండి, వినోద్ గారు మాట్లాడండి. హలో గురూజీ. నమస్కారం, చెప్పండి. ఏమి మానసిక అశాంతులు ఎక్కువ అండి, సరిగా లేదు. ఉద్యోగం ఇంకా రాలేదు. ఎప్పటి నుంచి టైం బాగుంటుందో కొంచెం చెప్తారా? అంటే ఇక్కడ ఒక సనాతన 3 సంగతి ఒకటి ఉంది. అమావాస్య ఆదివారం పుట్టినవాళ్ళు దొంగలు అవుతారంటారు, కానీ అది పూర్తిగా శాస్త్ర విరుద్ధమైన మాట. ఒక రకంగా వాస్తవం. అమావాస్య ఆదివారం అర్ధరాత్రి ఆర్ద్ర నక్షత్రంలో పుట్టినవాడు దొంగ అవుతాడు. కానీ అమావాస్య ఆదివారం పుట్టిన వీరు మంచి స్థితప్రజ్ఞత కలిగిన వాడు. అంటే విద్యారంగంలో పూర్తిగా పట్టు సాధించిన వ్యక్తిని ఉపయోగించుకోవడం చేతగానటువంటి సంస్థలు చాలా ఉన్నాయని చెప్పవచ్చు. సో ప్రస్తుతం మీరు స్థానచలనం చేయడం ద్వారా హైదరాబాద్ ఆర్ బెంగళూరు ఈ రెండిటిలో ఒక 3 మాసాలు స్థిరంగా గనక మీరు ఉండగలిగి కార్యసాధన చేయగలిగినట్లయితే మీకు జులై నెలాఖరకు తప్పనిసరిగా ఉద్యోగ ప్రయత్నం పూర్తిగా సఫలీకృతమవుతుంది. ఆ తదనంతరమే మిగిలిన కార్యక్రమాలన్నీ యథావిధిగా సాగుతాయి. సో మొట్టమొదటి మీరు తప్పనిసరిగా స్థానచలనం చేయండి. అవకాశం 31వ తారీఖు బ్యాగ్ సర్దుకుని హైదరాబాద్ బెంగళూరు వెళ్ళండి. అక్కడ కూర్చొని ప్రయత్నం చేయండి, మీకు మంచి ఫలితాలు ఉంటాయి. సో మీకు గురుడు అనుకూలంగా మారుతున్నాడు కాబట్టి, గురుడు 31వ తారీఖు మిథున రాశిలోకి వస్తున్నాడు కాబట్టి మీకు అక్కడి నుంచి మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ఓకే గురుగారు, తర్వాత కాలర్ సునీత గారు మాట్లాడుతాను నిజామాబాద్ నుంచి. సునీత గారు నమస్తే అండి. హలో హలో సునీత గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. పేరు? సృజన్ రెడ్డి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. 24/1/85. ఓకే, సాయంత్రం. సునీత గారు మీరు టీవీ చూస్తా మాట్లాడకండి. హలో 6:25 అండి ఈవినింగ్. ఓకే అండి, మాట్లాడండి గురుగారితో. 85లో పుట్టినటువంటి సునీత గారి యొక్క బాబు జాతకరీత్యా అక్టోబర్ 11వ తారీఖు నుంచి కొంత జీవితంలో స్థిరపడడానికి చేసేటువంటి ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. ప్రస్తుతం వైరాగ్య భావంతో పాటు కాస్త ద్వేషభావంతో ఉన్నటువంటి వ్యక్తి. ఇది సమాజం మీద ద్వేషమా లేకపోతే శరీరం మీద ద్వేషమా? అంటే అన్నీ ఉన్నటువంటి వ్యక్తి ఖాళీగా కూర్చోవాలంటే కూర్చోలేడు. పోనీ ఖాళీగా అక్కడ ఏదైనా పని చేస్తున్నా అక్కడ వాళ్ళు ఏడిపిస్తుంటారు. సో మొట్టమొదట తీసుకున్నటువంటి విద్యారంగంలో వచ్చేటువంటి మార్పులు కొంత మీకు ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పొచ్చు. సాధ్యమైనంత వరకు ఈ జాతకాన్ని అక్టోబర్ 11వ తేదీ నుంచి 3 సంవత్సరాల కాలం అనుకూలంగా ఉంది. ఈ మధ్యకాలం మనకి జనవరి 1 నుంచి ఈ రోజు చూస్తున్నట్టు మనకు ఈ సునీత పేర్లు ఎక్కువ వస్తున్నాయి. సుమారు 1500 మంది కాలర్స్ మనం సునీతలు తీసుకున్నాం. సో సునీతతో పుట్టినటువంటి ప్రతి ఒక్క పిల్లవాడి జాతకం కూడా ఒకే రకంగా ఉంచుకోండి. అందరూ 85లో సునీత 85 అబ్బాయి, సునీత 85 అబ్బాయి, సునీత 86 అబ్బాయి. సో ఇక్కడ మొట్టమొదట అయితే ఇక్కడ తల్లిదండ్రుల యొక్క జాతక రీత్యా కూడా కొంత పిల్లల మీద కొద్దిగా ప్రభావం చూపుతుంది. తప్పనిసరిగా సునీత గారు మీకు అవకాశం ఉన్నంత వరకు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా శివాలయంలో కానీ నవగ్రహాలయంలో కానీ శని శాంతి మూలిక ధూపాన్ని వేస్తూ నక్షత్ర మూలిక
నూనెతో దీపారాధన చేయండి. మీ బాబుకు అక్టోబర్ 11 తారీఖు నుంచి అనుకూలంగా ఉంటుంది. ఇందులో తల్లిదండ్రుల పాత్ర కూడా పూర్తిగా ఉండాలని మనం ఆశించాలి. ఒక పిల్లవాడు భవిష్యత్తు బాగుంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం కావాలి. ఏదో చిన్న ఉద్యోగం వచ్చిందనుకోండి, ఏం పోతాలేరా చిన్న ఉద్యోగానికి, పెద్ద ఉద్యోగం చూడు అంటారు. ఆ పెద్ద ఉద్యోగం చిన్న ఉద్యోగం పోతుంది. సో కాబట్టి మొట్టమొదట ఇతని గ్రహస్థితుల ప్రకారం అక్టోబర్ 11 తారీఖు నుంచి అనుకూలంగా ఉంది. తప్పనిసరిగా ప్రయత్నాలు చేయండి, మీకు మంచి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఓకే గురుగారు, ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి జాతకాలు ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు స్వాతి నక్షత్రంలో పుడుతున్నారు. వీరు వేదాధ్యయన పరులుగా, యతులుగా, సన్యాసులుగా, సాంకేతిక విద్యారంగాలు ఎంఎస్సి, బయోటెక్నాలజీలో స్థిరపడే అవకాశాలు బలంగా ఉన్నాయి. అట్లాగే వీరికి నరసింహస్వామి యొక్క ఆరాధన ఎంతో విశేషం. తప్పనిసరిగా స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి వారందరూ కూడా విప్పనూనెతో నిత్యము దీపారాధన చేయడం ద్వారా రాహు ప్రభావాన్ని దోషంగా కాకుండా యోగంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు. తప్పనిసరిగా ఈ రోజు పుట్టిన వారికి, పుట్టి జన్మదినోత్సవం జరుపుకుంటున్న వారందరికీ కూడా G24 గంటలు అదృష్టం ద్వారా వారికి శుభాశీస్సులు అందిస్తూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఓకే గురుగారు, ఇప్పుడు మరో బ్రేక్ తీసుకుందాం. అదృష్టం కార్యక్రమంలో మరో బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరికొంతమంది కాలర్స్ తో మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్. కాలర్ రెడీగా ఉన్నారు. గుంటూరు నుంచి చాముండేశ్వరి గారు మాట్లాడుతున్నారు. చాముండేశ్వరి గారు నమస్తే అండి. హలో చాముండేశ్వరి గారు. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, బాబు గురించి అండి. 17/6/86. బాబు గురించి అండి. ఓకే అమ్మా, సమయం చెప్పండి. నరసరావుపేట పుట్టింది. చాముండేశ్వరి గారు 6 గంటలకు మేడం. ఓకే అండి, మాట్లాడండి గురువు గారితో. 86లో పుట్టినటువంటి చాముండేశ్వరి గారి మీ బాబు యొక్క జాతరీత్యా మీ యొక్క అదృష్టం ఈ సంవత్సరం 1 సంవత్సరం 6 మాసాలు కాలం. మీ బాబు గురించి మీరు ఏ ప్రయత్నం చేసినా కూడా అది పూర్తిగా ప్రతికూల ఫలితాన్నే ఇస్తుంది. కాబట్టి చేస్తున్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండమనండి. ఉద్యోగం లేకపోతే 1 సంవత్సరం 6 మాసాలు ప్రశాంతంగా కూర్చోబెట్టి పోషించండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నూతన కార్యరంగ ఆరంభాలు గనక చేసినట్లయితే తిరిగేవి మీకు ప్రతికూలంగా మారుతూ ఆర్థిక నష్టాన్ని కలిగించే ప్రయత్నం కనబడుతుంది. 1 సంవత్సరం 6 మాసాలు అనుకూలం కాదు. దయచేసి ఇటువంటి ప్రయత్నాలు చేయవద్దు. అవకాశం ఉన్నంత వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం ద్వారా కొంత మానసిక ఆనందాన్ని పొందవచ్చు తప్ప ఎటువంటి కార్యరంగాలు అనుకూలం కాదు. 1 సంవత్సరం 6 మాసాలు, ఆ తదుపరి 3 సంవత్సరాలు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఓకే గురువు గారు, తర్వాత కాలర్ మూర్తి నాయుడు గారు మాట్లాడుతున్నారు. ముత్యం నాయుడు గారు మాట్లాడుతున్నారు వైజాగ్ నుంచి. ముత్యం నాయుడు గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అమ్మా, వెంకట సూర్యనారాయణ. ఓకే, డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 6/6/83 అమ్మా. సమయం తెల్లవారుజాము 4:04 అమ్మా. 4:40. ఓకే, 83. 83లో పుట్టినటువంటి ముత్యనాయుడు గారి యొక్క కుమారుడు యొక్క జాతకరీత్యా వారికి అనుకూల కాలం ఈ నెల 31వ తారీఖు ఉదయం 9:30 నుంచి అనుకూల కాలంగా మారుతూ 17 సంవత్సరాలు అత్యంత యోగ్యమైనటువంటి విశేషమైనటువంటి సంవత్సరాలుగా గడుస్తున్నాయి. మే 31వ తారీఖు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా అమ్మవారి ఆలయంలో ఏకరంగు వస్త్రం, ఆకుపచ్చ గాని, ఎరుపు గాని, పసుపు గాని, ఒకే రంగు వస్త్రం, పుష్పాలు, ఫలాలు అమ్మవారి ఆలయంలో ఇచ్చి మంచి సంకల్పంతో వారి అభివృద్ధిని కోరుకోండి. మీకు ఈ నెల 31వ తారీఖు నుంచి అనుకూల కాలంగా ఉంది. భవిష్యత్తు రీత్యా 17 సంవత్సరాల కాలం అనుకూలంగా ఉంది. ఆధైర్యపడాల్సిన అవసరం లేదు. మంచి రోజులు రాబోయేటువంటి వారం రోజుల్లో అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. ఓకే అండి, తర్వాత కాలర్ వైజాగ్ నుంచి నాగేశ్వరరావు గారు మాట్లాడుతున్నారు. నాగేశ్వరరావు గారు నమస్తే అండి. నాగేశ్వరరావు గారు నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. పేరు? అప్పల్ వంశీకృష్ణ. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్, సమయం చెప్పండి. 25/4/82. ఓకే, సమయం రాత్రి 9:15. 82. 82లో పుట్టినటువంటి వంశీకృష్ణ జాతకరీత్యా అతని వంశీ అని పిలవకుండా కృష్ణ అని పిలవడం వల్ల అతని అదృష్టం అనుకూలంగా మారుతుంది. వంశీ అని పిలవడం చేత
ఆ జాతకరీత్యా వారికి 2 సంవత్సరాలకు అనుకూలం కాదు. ఈ రోజు నుంచి కృష్ణ అనేటువంటి నామస్మరణతో కనుక అతన్ని మీరు పిలిచినట్లయితే ఈ నెల 27వ తారీఖు నుంచి అనుకూల కాలంగా మారుతుంది. ఈ రెండులో మీకు ఏది కావాలో అది మీరు నిర్ణయించుకొని మీరు అడుగు ముందుకు వేస్తూ అతని యొక్క వాచకం కనుక మార్చినట్లయితే మీకు మంచి ఫలితాలు ఉంటాయి. చేస్తున్న పనిపై పూర్తిగా ఆసక్తి ఉండి స్థానచలనం కనబడుతుంది. తద్వారా ఆర్థిక వనరులు అభివృద్ధి చెందేటువంటి ప్రయత్నాలు కనబడుతున్నాయి. మంచి సమయం అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. ఓకే గురువు గారు, అంటే ఇప్పటి వరకు చూసుకున్న వాటిల్లో ఎక్కువగా స్టడీ గురించి అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ పేరుని బట్టి జాతకం బట్టి వాళ్ళ విద్య ఆధారపడి ఉంటుందా, ఏ విధంగా ఉంటుంది? ఒక్కొక్క జాతక రీత్యా వారు ఏ రంగాల్లోకి వెళితే వాళ్ళు నిష్ణాతులు అవుతారో పూర్తిగా జాతక శాస్త్రంలో ఒక భాగం ఉంది. దాన్ని విద్యా జ్యోతిష్యం అంటారు, వైదుష్య జ్యోతిష్యం అంటారు. అట్లాగే వాతావరణ సంబంధిత మేధిని జ్యోతిష్యం. అంటే ఇక్కడ మనకు ఏ రంగమో ఆ రంగాలకు సంబంధించిన ఆప్షన్స్ జ్యోతిష్యంలో ఉంటాయి. సో ఇప్పుడంటే పక్కింటి అబ్బాయి ఇంజనీరింగ్, మన అబ్బాయి ఇంజనీర్ అవ్వాలి, మనకు వచ్చే అల్లుడు కూడా ఇంజనీర్ అవ్వాలి. ఇది ఒక మాస్ ట్రెండ్ జరిగింది. కాబట్టి అలా ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు 100కి 10 మంది మాత్రం స్థిరపడరు, 9 మంది స్థిరపడరు. అంటే వారి జాతకంలో ఆ విద్య వచ్చినా కూడా తత్ఫలితం రావట్లేదు. కాబట్టి తప్పనిసరిగా జాతకాన్ని అనుసరించి మీరు విద్యా మార్పులు చేసుకోండి, మీకు ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ధన్యవాదాలు గురువు గారు, కాలర్స్ కి మంచి సలహాలు అందించినందుకు. చూశారు కదండి, ఇది వాళ్ళ అదృష్టం కార్యక్రమం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి Zee 24 గంటలు.